హాయ్ ఫ్రెండ్స్, చేపల పులుసు వేసుకుందాం. నిన్న వేడైంది కదా, ఆయిల్ వేసుకుందాం. ఒక 3 స్పూన్లు కొత్తిమీర, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, చింతపండు, చేపలు 1 కేజీ చేపలు, అల్లం, ఎల్లిగడ్డ, ఉల్లిగడ్డ మిక్సీ పట్టిన. ఆయిల్ వేడైంది కదా, జీలకర్ర వేసుకుందాం. ఇట్లా ఒకసారి చేసి చూడండి ఫ్రెండ్స్, ఎంత సూపర్గా ఉంటుందో చేపల పులుసు. ఉల్లిగడ్డలు వేసుకుందాం. ఉల్లిగడ్డలు కొన్ని వేస్తున్నా, కొంచెం నూనెలో ఫ్రై చేసి మిక్సీ పట్టిన పేస్ట్. అల్లం వెల్లిపాయ, కొంచెం కారము 1 స్పూను, తగినంత ఉప్పు. ఒకసారి మంచిగా కలుపుకుందాం. ఇలా మిక్సీ పట్టిన ఉల్లిగడ్డ తీసి నూనెలో కొంచెం మంచిగా ఫ్రై చేద్దాం. మంచి పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేద్దాం. పసుపు వేసుకొని ఫ్రై చేద్దాం. చేప ముక్కలకు కూడా కొంచెం పసుపు వేసిన. ఇట్లా ఒకసారి చేసి చూడండి. మెంతాకు, మెంతి పొడి, కారపొడి, ఉప్పు అన్నీ మంచిగా ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు కలిపెట్టుకుని చేప ముక్కలు తీసుకుందాం. ఒక్కసారి గరిటె పెట్టకుండా ఒకసారి చేతులతోటి తింపి చూద్దాం. వావ్, కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఎంత మంచి కుతకుతలాడుతుంది. 1 స్పూన్ ధనియా పౌడర్ వేసుకుందాం. మళ్ళీ ఒక్కసారి కలుపుదాం. చింతపులుసు పోసుకుందాం తగినంత. 1/2 లీటర్ పడుతుంది కేజీ చేపలకు. చూడండి ఫ్రెండ్స్, ఎంత సూపర్గా కనబడుతుందో. ఉల్లాకు వేసుకుందాం కొంచెం. వావ్, సూపర్. 4 పచ్చిమిర్చి వేసుకుందాం. ఎంత బాగుందో. కొత్తిమీర వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఒక్కసారి ఇట్లా చేసి చూడండి.